హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఈ మధ్య రాజకీయ నాయకుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏంటంటే ఎవరో చేసిన పనుల్ని మేము చేశామని చెప్పుకోవడం. అన్ని రాష్ట్రాల్లో. నేను ఏ ఒక్కరిని అనట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, తర్వాత మిగతా రాష్ట్రాల్లో గూడా చాలామంది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అంతకుముందు చేసిన వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో తమ ఖాతాలో వేసుకోవడం. తామే చేశాము అని ఆర్భాటంగా ప్రారంభాలు చేయటం. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు అనుకుంటారు ప్రజలకు మనమే చేశామని అనుకుంటారు. పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. అన్నీ గమనిస్తున్నారండి. అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళని చిత్తుగా ఓడించారండి. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఓడించరు అని గ్యారంటీ లేదండి. లేకపోతే ఏదైనా టెక్నికల్‌గా మేనేజ్ చేసి గెలిస్తే ఎవడు ఏం చెప్పలేడు. సో, అది అట్లా గెలవడం అన్నది అది గెలుపు కాదు గదా! సో, ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, చాలా చూసాము ఈ ఈ మధ్య కాలంలో. వాళ్ళెవరో మొదలుపెట్టిన ఒక పనిని ఇప్పుడు పూర్తి చేశామని చెప్పుకోవడం. ఎవడో చేసిన ఇంకో గవర్నమెంట్ చేసిన పని మేమే చేశామని గొప్పలు చెప్పుకోవడం. హ్మ్. అన్ని విషయాల్లో ఒకటని కాదు చాలా. సో, ఇది ఎలా ఉంటుందంటే సార్, చెబితే చాలా దారుణంగా ఉంటుంది. నేనంటే బాగోదు. కానీ అంటున్నా. అంటే ఎవడికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని, ముద్దు పెట్టుకొని, నాకే పుట్టాడు, నేనే మొనగాడిని ఆ! అని చెప్పుకోవడం లాగుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే. యెస్. చాలా దారుణం గదా! ఒకప్పుడు చాలామంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చింది రాజశేఖర రెడ్డి అని కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకునే దమ్ముండాలి. కాపీ కొట్టేసి అవి తీసేసుకొని మేమే చేశాము అని జబ్బలు చరుచుకోవడం. నమస్కారం. ఇంకేమంటాం అంతకంటే?